పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి యోహాను సువార్త 12వ అధ్యాయం 14-15 వాక్యాలు చదువుకుందాం. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. తలల పైకి చూడండి, ఇక్కడ రాయబడిన మాటలు నేను మీతో చెప్తాను. క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితం ప్రవక్త అయినటువంటి జకర్యా ప్రవచించిన ప్రవచనం నెరవేర్పును బట్టి కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారు ఒక చిన్న గాడిద పిల్లను కనుగొని దాని మీద కూర్చుని యెరూషలేముకు జైత్రయాత్రగా బయలుదేరాడు. సాధారణంగా రాజులు గుర్రాల మీద స్వారీ చేయటం, గుర్రాల మీద ప్రయాణం చేయటం సరిపాటి. కానీ ఈయన రాజే కానీ ఈయన మాత్రం గాడిద పిల్ల మీద ప్రయాణం చేస్తున్నట్లుగా బైబిల్ చెప్తుంది. గాడిద పిల్ల మీద ప్రయాణం చేయటువంటి అర్థం ఏంటంటే యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ దీనత్వం, ఆ సాత్వికం, ఆ విధేయత, ఆ తగ్గింపును మనకి తెలియపరుస్తున్నట్లుగా లేఖనం మనకి స్పష్టం చేస్తుంది. సియోను కుమారి భయపడవద్దు అని బైబిల్ చెప్తుంది. ఈ రోజుల్లో చాలామంది భయం గుప్పిట్లో బానిసలుగా బ్రతుకుతున్నారు. పైకి ధైర్యంగా ఉన్నట్లు, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనబడుతున్నప్పటికీ లోపట భయాలు, వెలపట పోరాటాలతో మానవ జీవితం కొనసాగుతుంది. భవిష్యత్తును గురించిన భయము, సమస్యలను గురించిన సందేహాలు, శత్రు భయము, రోగాల భయము, పిల్లల గురించిన భయము, ఏదో సంభవించబోతుంది అనే భయము, రకరకాల భయాలతో ప్రజలు బంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రవచనం మనకు వినబడుతుంది. సియోను కుమారి, సిద్ధపడిన దేవుని సంఘమా, పెండ్లి కుమార్తె సంఘమా, క్రీస్తు రక్తధారలతో కడగబడిన దేవుని ప్రియులారా, భయపడవద్దు, భయపడవద్దు. ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై నీ యొద్దకే వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తును గురించి రాయబడిన ప్రవచనం నెరవేర్పు కాలము సంభవించినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ ప్రయాణంలో ఓ చోటికి వచ్చి శిష్యులతో ఇలాగో ఆజ్ఞాపించాడు. మీరు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, ఒక ఇంటి వాకిట ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవరైనా అభ్యంతరపరిస్తే, ఆక్షేపణ చేస్తే, మిమ్మల్ని అడ్డగిస్తే ఇవి ప్రభువుకి కావలసి ఉన్నది అని చెప్పండి. వాళ్ళు మారుమాట మాట్లాడకుండా తోలి పంపిస్తారు అని చెప్పారు. యేసుక్రీస్తు చెప్పినట్లుగా శిష్యులు ఆజ్ఞకు లోబడి వెళ్ళారు. యేసు ప్రభు చెప్పినట్టే ఇల్లు, ఇంటి వాకిట గాడిద పిల్ల కట్టబడింది. వాటిని విప్పి యేసునొద్దకు తోలుకుని వచ్చిన తర్వాత ఆ గాడిద పిల్ల మీద వస్త్రాలు పరిచారు. యేసును ఆ గాడిద ఎక్కించారు. యాత్ర ప్రారంభమైంది యెరూషలేముకి. అది 7వ పర్యాయం యాత్ర. యాత్రలో బయలుదేరి వెళ్తుంటే యేసుక్రీస్తు ఆసీనుడైనటువంటి ఆ గాడిద పిల్ల మీద బట్టలు పరిచారు. విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ గాడిద మీద ఆసీనుడై యాత్ర మొదలైందో ఆ దారి పొడుగున యెరూషలేము వరకు విచిత్రమైనటువంటి వస్త్రాలతో, ఖర్జూరపు మట్టలతో ఆ దారంతా నిండిపోయింది.
ఆ మార్గంలో ఈ గాడిదకు ముందు ప్రజలు, గాడిదకు వెనక ప్రజలు చేరి దావీదు కుమారునికి జయం, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగా కానీ ఆర్భాటంతో ఆనందముతో కేకలు వేస్తున్నారు. వాళ్ళు కేకలేసేటప్పుడు, ఆర్భాటంతో ఆనందంతో వాళ్ళు ప్రభువుని స్తుతించేటప్పుడు కొన్ని కార్యాలు చెప్తున్నారు. వాళ్ళు కళ్ళతో ఏ అద్భుతాలైతే చూశారో, ఏ వింతలైతే చూశారో, ఏ ఘనకార్యాలైతే చూశారో వాటన్నిటిని తలంచి జ్ఞాపకం చేసుకుని హృదయ ఆనందముతో పెద్దగా కేకలేస్తుంటే బైబిల్ చెప్తుంది, వారి కేకలకి యెరూషలేము పట్టణం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఎవర్రా బాబు ఈయన, ఏంటి పట్టణం అంతా గలిబిలిగా ఉంది, కోలాహలంగా ఉంది, సందడిగా ఉంది, ఇంత సంబరం ఆశ్చర్యాలతో ఈ పట్టణం నింపబడిందని అందరూ వింతగా విచిత్రంగా చూస్తున్నారు. సాధారణంగా పెద్దలు ఒక మాట చెప్తారు, ఏమనంటే రాజుకు ముందు కానీ గాడిదకు వెనక కానీ ప్రయాణం చేయొద్దు అని. కానీ ఇక్కడ గాడిదకి ముందు ప్రజలు, గాడిదకి వెనక ప్రజలు ఆర్భాటంతో ఆరాధనలతో యెరూషలేములోనికి వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇందులో ఈ యాత్రలో దేవుని పాత్రగా, దేవుని పనిలో, దేవుని పరిచర్యలో వాడబడినటువంటి ఓ చిన్న గాడిద పిల్లను గురించిన విశేషాలు ఈ పూట నేను మీతో చెప్తాను. జాగ్రత్తగా ఆలకించండి. యేసుక్రీస్తు లేఖనములో రాయబడినట్లుగా గాడిద పిల్లను, చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. దేవుడు తన పని నిమిత్తం, తన పరిచర్య నిమిత్తం, తను ఘనపరచబడే నిమిత్తం, ప్రజలందరికీ చేరువయ్యే నిమిత్తం ఎవరిని ఎన్నుకుంటాడు, ఎవరిని కోరుకుంటాడు, ఎవరిని ఏర్పరచుకుంటాడు, ఎవరిని కనుగొంటాడు, ఎవరిని వాడుకోవడానికి ఇష్టపడతాడు అని అంటే బైబిల్ చెప్తున్నటువంటి సుందరమైన మాట ఏంటంటే చిన్న గాడిదను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్లో మీరు చూడండి, ఇక్కడ యాత్రలో వెళ్ళేటప్పుడు చిన్న గాడిద మీద కూర్చున్నట్లు రాయబడింది. సముద్ర ప్రయాణం చేసేటప్పుడు 2 చిన్న దోణెలు ఆ దరిని ఉండెను, వాటిలో ఒక దానిలో యేసుక్రీస్తు కూర్చున్నాడు అని రాయబడింది. అలాగే యేసుక్రీస్తు వారు ఒక అద్భుతం చేసేటప్పుడు, ఒక చిన్న పిల్లవాడు తీసుకొచ్చిన 5 రొట్టెలు, కాల్చబడిన 2 చిన్న చేపలను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చినట్లుగా లేఖనం చెప్తుంది. ఒక అద్భుతం జరగాలన్నా, ఒక పరిచర్య జరగాలన్నా, దేవుడు ఘనపరిచి అనేకుల మధ్యలో ఆశీర్వాదకరంగా నడిపించాలన్నా దేవుడు ఎవరిని కనుగొంటాడు అని అంటే బైబిల్ చెప్తుంది, చిన్న గాడిదలను కనుగొంటాడు. దేవుని స్తోత్ర. చిన్న అంటే అర్థం ఏంటంటే తగ్గింపు జీవితం, దీనత్వం, సాత్వికం కలిగినటువంటి వ్యక్తుల్ని కోరుకుంటాడు. గుర్రాలు రక్తపాతాలకి సాదృశ్యం, మారణ హోమానికి గుర్తయితే గాడిదలు దీనత్వానికి, సాత్వికానికి సంకేతంగా లేఖనంలో రాయబడింది. దేవుడు మనల్ని ఘనపరచడం ప్రారంభిస్తే ఆ ఘనతని ఎవరు కూడా ఆపలేరు. చూడండి, సాధారణంగా గాడిదను రాళ్లల్లో, కొండల్లో దాని మీద కట్టెలు వేసి మోపీయటం, బట్టలు మూటపెట్టి మోపీయటం చేస్తారే కానీ ఎక్కడ కూడా అది నడిచే మార్గాల్లో బట్టలు పరచడం కానీ, కార్పెట్లు వేయటం కానీ, ఘనపరచడం కానీ ఎక్కడ మీరు చూసి ఉండరు చరిత్రలో. విచిత్రం ఏంటంటే యేసు ప్రభు కూర్చున్న గాడిద మీద బట్టలు పరిచారు. ఆ తర్వాత ఆ గాడిద ప్రయాణమే వెళ్తున్న దారి పొడుగున బట్టలు పరిచారు. మనం యేసయ్యను ఘనపరిచే వ్యక్తులుగా, యేసయ్యను మోసే వ్యక్తులుగా, యేసయ్య నామమును భరించే వ్యక్తులుగా, యేసు నామాన్ని ఘన విజయాలతో ఊరేగించే, ఊరూరా వాడవాడల్లో
ఊరేగించే వ్యక్తుల్లాగా ఉంటే ఆయన కూడా మనం వెళ్ళిన ప్రతి చోట విజయోత్సవాలతోనే ఊరేగించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంతకీ గాడిదలకి మనకి సంబంధం ఏంటి పాస్టర్ గారు? గాడిదలకి మనకి పోలికేంటి అని మీలో చాలామందికి సందేహం రావచ్చు. అందుకే ఒక సందర్భం చెప్పిన తర్వాత యేసును మోసే గాడిదలో ఉండాల్సిన ప్రత్యేకతలు ఏమిటో, ఈ విశ్వాస జీవితంలో ఆత్మీయులమైన మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండకూడదు అనే వివరాలు మీతో చెప్తాను. అబ్రహాం కుటుంబం, అబ్రహాం భార్య పేరేం పేరు? శారా. శారాకి దాసి హాగరు. ఒకరోజు శారా తన దాసి అయినటువంటి హాగరును తీసి అబ్రహాముకి ఇచ్చింది. కొంతకాలానికి హాగరు గర్భవతి అయింది. ఎప్పుడైతే తను గర్భవతి అయిందో అప్పుడు తన యజమానురాలైనటువంటి శారా ఈ హాగరు అనే దాసీకట నీచురాల్లా కనబడిందంటండి. నీచురాల్లాగా, దౌర్భాగ్యురాల్లాగా, ఎన్నిక లేని దానిలాగా, వట్టి దానిలాగా, ఏ యోగ్యత లేని దానిలాగా కనబడిందట. శారా అనే మాటకు అర్థం ఏంటంటే రాజకుమారి అని. అయితే ఆ రాజకుమారి ఈ దాసికి ఎలా కనబడిందంటే నీచురాల్లా కనబడింది. అప్పుడు ఈ శారా అబ్రహాం దగ్గరికి వచ్చి, దేవుడు నీకు నాకు న్యాయం తీరుస్తాడు, నా ఉసురు నీకు తగిలిద్ది, దాని దృష్టికి నేను నీచురాల్లాగా కనబడుతున్నాను, అది నన్ను కొంచెం కూడా లెక్క చేయట్లేదు, ఇష్టవిడిగా మాట్లాడుతుంది, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది, చాలా గర్వంతో విర్రవీగుతుంది అని కొంచెం నొచ్చుకున్నట్లుగా, బాధపడినట్లుగా కనబడింది. అప్పుడు అబ్రహాం అన్నాడు, నువ్వే కదా నాకు ఇచ్చింది నీ దాసిని, దాని విషయంలో నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించు, నీకు ఇష్టం వచ్చినట్లుగా చేసుకో, నాకు సంబంధం లేదన్నాడు. అప్పుడు ఈ శారా దాసి అయినటువంటి ఆగర్ని శ్రమ పెట్టడం మొదలుపెట్టింది, మానసికంగా గాయపరచడం మొదలుపెట్టింది, చిత్రహింసలకి గురి చేయటం మొదలుపెట్టింది. ఆ హింస తట్టుకోలేక, శ్రమలు భరించలేక, ఆ మాటల తోటాలకి తల్లడిల్లిపోయి గాయపరచబడినటువంటి ఆగరు ఆ విశ్వాస గృహాన్ని వీడి అరణ్యంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ప్రయాణం చేస్తుంది. అప్పుడు ఆకాశమందున దేవుడు అరణ్యంలో ఆగరును కనుగొని, హలో శారాయి దాసివైన హాగరో, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అయ్యా, నా యజమానురాలను శ్రమ పెట్టింది, నేను అందుకని పారిపోతున్నాను అనింది. అప్పుడు దేవుడు అన్నాడు, నోరు మూసుకొని తిరిగి వెళ్ళి నీ యజమానురాలైన శారా చేతి కింద అణిగి ఉండు. శారాయి దాసివైన ఆగరు, నువ్వు తిరిగెళ్ళు నీ యజమానురాలు ఇంటికి, మర్యాదగా తిరిగెళ్ళి నీ యజమానురాలి చేతి కింద అణిగి ఉండాలి. నువ్వు రెచ్చిపోకూడదు, విచ్చలవిడిగా ప్రవర్తించకూడదు, అహంకారంతో విర్రవేగకూడదు, అతిశయంతో ప్రవర్తించకూడదు. వెళ్ళు నీ యజమానురాలు ఇంటికి వెళ్ళి అణిగుండు. ఇదిగో ఇప్పుడు నువ్వు గర్భవతిగా ఉన్నావు కదా, నీ సంతానాన్ని నేను భూమి మీద ఉన్న ఇసుక రేణువులాగా విస్తరింపజేస్తాను. అంత మాత్రమే కాదు, నీకు పుట్టే కొడుక్కి ఏమని పేరు పెడతావంటే ఇష్మాయేలు అను పేరు పెడతావు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అందరి చేతులు అతని చేతులు అందరికీ విరోధంగా ఉంటాయి, అతడు తన సహోదరుల ఎదుట నివసిస్తాడు అని చెప్పాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇష్మాయేలు అనే పేరుకి అర్థం ఏంటంటే, బైబిల్లో చిన్న అక్షరాలతో పుట్టినోట్లో రాసి ఉంటుంది, దేవుడు వినును. ఇష్మాయేలు అనేది మంచి పేరండి. దేవుడు వింటున్నాడు, దేవుడు వింటాడు, భయభక్తులు గలవారు మాట్లాడే మాటలు వింటాడు, ప్రార్థనలు వింటాడు, సమస్త కార్యాలను వింటాడు,
సణుగులు వింటాడు, అన్నిటినీ వింటాడు అనే దానికి గుర్తుగా దేవుడు వింటాడు అనే ఒక మంచి పేరు పెట్టమ్మా అని చెప్పాడు. కానీ విచిత్రం ఏంటంటే వాని యొక్క క్యారెక్టర్, వాని స్వభావాన్ని గురించి పుట్టకముందే దేవుడు తల్లితో చెప్తున్నాడు. వాడు అడవిగాడిద వంటి మనుషుడు. పేరు మంచిదే, ఇష్మాయేల్, దేవుడు వినును. కానీ వాడి స్వభావం, వాడి బుద్ధులు, వాడి ప్రవర్తన, వాడి నడవడిక, వాడి ఆలోచన తీరు, వాడి మెంటాలిటీ అంతా కూడా ఎలా ఉంటుందంటే చాలా విరుద్ధంగా, వ్యతిరేకంగా ఉంటుంది. ఎంత వ్యతిరేకం అంటే మనుషులందరికీ విరోధమే. ఒక్కళ్ళతో కూడా సమాధానంగా ఉండడు, సంతోషంగా ఉండడు, ఐక్యతగా ఉండడు, యథార్థంగా ఉండడు, అందరికీ విరోధమే. విచిత్రం ఏంటంటే వాడు సహోదరుల ఎదుటే మరలా నివసిస్తాడు అని దేవుడే చెప్పినట్లుగా లేఖనం చెప్తుంది. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఇష్మాయేలు అడవి గాడిద వంటి మనుషుడు, అతడు అందరికీ విరోధంగా ఉంటాడు, అతని చేతులు కూడా అందరికీ విరోధంగా ఉంటాయని చెప్పారు. ఇంతకీ ఇష్మాయేలు ఎవరికి పుట్టాడు, ఏ ఇంటిలో పెరిగాడు అనంటే హాగరుకు పుట్టాడు. అబ్రహాము జ్యేష్ఠ సంతానం. అతడు ఎక్కడ పెరిగాడు అనంటే విశ్వాస గృహంలో పెరిగాడు. ఎన్ని సంవత్సరాలు అనంటే 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అబ్రహాము ఇంటిలో, విశ్వాస గృహములో, విశ్వాస సంబంధమైన బోధలో, ప్రార్థనల్లో, పరిశుద్ధతలో, ఆజ్ఞల మార్గములో, ఒక ఆత్మీయుడి సహవాసంలో, దేవుని స్నేహితుడని పిలువబడుతున్న అబ్రహాము చెంతను, అబ్రహాము కుమారుడుగా 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వ్యక్తి, రాకుమారుడుగా ఉండవలసినటువంటి వాడు ఆ విశ్వాస గృహంలో ఎలా పెరిగాడంటే రాక్షసుల్లాగా మారాడు. మందిరంలో, మహిమగల మందిరంలో ఉండాల్సినటువంటి వ్యక్తి మాయాబజార్లో తిరుగుతున్నటువంటి మనిషిలాగా మారిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడే చెప్తున్నాడు ఇష్మాయేల్ గురించి, వాడు అడవిగాడిద వంటి మనుషుడు. అడవిగాడిద వంటి మనిషి యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి అని అంటే ఒక్క 4 మాటలు చెప్తాను. అందరు తీయండి బైబిల్లో 39వ అధ్యాయం ఏబు గ్రంథం 5 నుండి 7 వాక్యాలు చదువుకుందాం. చూడండి. అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడు ఎవడు? అడవిగాడిద కట్లను విప్పినవాడు ఎవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగా నియమించాను. పట్టణపు కోలాహలమునది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. తలల పైకి చూడండి. 4 మాటలు చెప్తాను ఈ అడవిగాడిద గురించి. ఇక్కడ అడవిగాడిద లక్షణాలు 4 చెప్తాను చూడండి. ఒకటి, అడవిగాడిదట స్వేచ్ఛగా పోతుందంట. స్వేచ్ఛగా. దానికి ఒక చట్టం కానీ, దానికి ఒక నియమ నిబంధనలు కానీ, ఒక కట్టడ కానీ, ఒక క్రమము కానీ, ఒక ప్రభుత్వం కింద అణిగి మణిగి ఉండాలన్న ఆలోచన విధానం కానీ ఉండదట. అందుకే గాడిదలు మీరు గమనించండి, గాడిదల యజమానులు ఏం చేస్తారంటే ముందు కాలుకి వెనక కాలుకి తాడు కడతారు. ఆ కట్లు కనుక తెంచామనుకో దాన్ని ఇంకా కంట్రోల్ చేయలేరు, దాన్ని ఇంకా పట్టుకోలేరు. అది స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని తప్పనిసరిగా దాని ముందు కాలు ఒకటి వెనక కాలు ఒకటికి తాడు కట్టేస్తారు. తప్పనిసరిగా వెనక కాలుకి తాడు కడతారు. అందుకని ఇది తాడు కట్టినంత కాలం అది స్వేచ్ఛగా తిరగలేదు. ఎప్పుడైతే కట్లు తెంచబడతాయో అది స్వేచ్ఛగా వెళ్ళిపోద్ది. దానికి ఒక నడిపింపు కానీ, ఒక ప్రభుత్వం కింద, ఒక చట్టం కింద, ఒక చట్రములో, ఒక నిబంధన మార్గాల్లో నడవాలన్న ఇంగిత జ్ఞానం ఆ అడవిగాడిదికి ఉండదు. దాని ఇష్టం కృష్ణాపురం, అది ఆడిందే ఆట, పాడిందే పాట. అది స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడుతుంది. బైబిల్ చెప్తుంది స్వేచ్ఛానుసారుడైన మనుషుడు లెస్స అయినటువంటి జ్ఞానానికి విరోధి. స్వేచ్ఛగా తిరుగుతున్నాడు ఒక వ్యక్తి, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు, ఇష్టానుసారంగా నడిపించబడుతున్నాడు అని అంటే వాడు దేవునికి విరోధి, మనుషులందరికీ విరోధి అని బైబిల్ గ్రంథం
చెప్తుంది. కనుక కుటుంబ వ్యవస్థలో నడిపించబడుతున్న మీరు మీ భర్తకు, మీ యజమానుడికి లోబడి నీ యజమానుడి యొక్క చెప్పు చేతల్లో ఆలోచన ప్రకారం నడిపించబడుతున్నారా? నేను చదువుకున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను తక్కువేం కాదు, నేను సంపాదిస్తున్నాను, నాకు జ్ఞానం ఉంది, మా ఇంటోళ్ళు కూడా సహాయం చేస్తున్నారని విచ్చలవిడిగా ఇష్టానుసారంగా స్వేచ్ఛగా ప్రవర్తిస్తున్నారా? తల్లిదండ్రులకు లోబడి, తల్లిదండ్రులకు విధేయత కలిగి వాళ్ళు నడిపించే మార్గాల్లో నడుస్తున్నారా? లేకపోతే చదివిస్తున్నారు, మంచి జ్ఞానం ఉంది, మంచి టాలెంట్స్ ఉన్నాయి, మంచి అందం ఉంది, అవసరాలన్నీ తీర్చబడుతున్నాయి, వాళ్ళని లెక్క చేసేది ఏందని తల్లిదండ్రులకు విరోధంగా ప్రవర్తిస్తూ మీ ఇష్టానుసారంగానే మీకు తోచినట్లుగా, మీ మనసుకు నచ్చినట్లుగా స్వేచ్ఛతో విహరించి గూడు విడిచి తిరిగే పక్షిలాగా ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారా? లేకపోతే విధేయత కలిగి నడుచుకుంటున్నారా? స్వేచ్ఛగా తిరుగుతున్నావు, విచ్చలవిడిగా తిరుగుతున్నావు, త్రోవ తప్పి ప్రవర్తిస్తున్నావు, దైవ భయం లేకుండా జీవిస్తున్నావు అంటే నువ్వు ఒక అడవిగాడిదివి, నువ్వు ఒక అడవిగాడిదివి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అడవిగాడిద మొదట దేవునికి విరోధి, రెండోది మనుషులందరికీ విరోధం. మనుషులందరికీ విరోధం. ఎవరితో సమాధానంగా, ఎవరితో సంతోషంగా ఉండరు. నా మాటనండి, బలము, ధనము, ఇళ్ళు, వాకిళ్ళు, కారులు, కనకము శాశ్వతం కాదు, శాశ్వతం కాదు. మనకి ఎవ్వరు కూడా శాశ్వతంగా మనతో ఉండరు. ఇంకో విచిత్రం ఏంటంటే మన ప్రాణమే మనతో శాశ్వతంగా ఉండదు. ఎప్పుడు మనల్ని విడిచిపెడుతుందో మనకే తెలియదు. కాబట్టి మనం బ్రతికినంత కాలం స్వేచ్ఛగా కాకుండా, విచ్చలవిడిగా కాకుండా, ఇష్టానుసారంగా కాకుండా ఒక చట్టం ప్రకారం, ఒక నియమం ప్రకారం, ఒక క్రమం ప్రకారం దైవ భయంతో బ్రతికితే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం చేసే ప్రార్థనలు దేవుడు వింటాడు, మనకు తోడుగా ఉంటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మన పక్షమై నిలిచి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అలా కాకుండా నేను అడవి గాడిదని, నా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతాను, నాకు స్వేచ్ఛ ఉంది, నన్ను అడ్డుకునేవాడు ఎవడు, నేను ఎవరికి భయపడను, నా రూటే సపరేటు అని తిరిగావనుకో, నువ్వు ఒక అడ్డగోలుగా తిరిగే అడవిగాడిదిగా మారిపోతావు, అడ్డగాడిదిగా మారిపోతావు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. రెండవ మాట, అడవిగాడిది గురించి బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అడవిగాడిదట, అడవిగాడిదికి ఉప్పుపర్ర నివాస స్థలము, ఉప్పుపర్ర నివాస స్థలము, అరణ్యము దాని యొక్క ఇల్లు. అంటే దీని అర్థం ఏంటంటే, ఉప్పుపర్ర అంటే నిషిద్ధమైన స్థలాల్లో అది నివసిస్తుంది. నిషిద్ధమైన స్థలాల్లో, ఉండకూడని స్థలాల్లో అది నివసిస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దుష్టుల మార్గమున నడవక అని బైబిల్ చెప్తుంది. కానీ ఈ అడవిగాడిది ఏం చేస్తుందంటే, దుష్టుల మార్గంలోనే నడిచిద్ది, అపహాసకులు కూర్చునే చోటే కూర్చుంటుంది, పాపుల మార్గంలోనే జీవిస్తూ ఉంటుంది. మీరు ఆలోచించండి, నిషిద్ధమైన స్థలాలలో, వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నావు, కూర్చోకూడని చోట కూర్చుంటున్నావు, సహవాసం చేయకూడని వాళ్ళతో సహవాసం చేస్తున్నావు, నడవకూడని మార్గాల్లో నడుస్తున్నావు, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు అని అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు ఒక పెద్ద అడవిగాడిదివని అర్థం. కనుక మీరు ఆలోచించండి, నిషిద్ధ స్థలాల్లో మీరు ఉంటున్నారా, పరిశుద్ధ స్థలాల్లో మీరు నివసిస్తున్నారా? రెండోది. మూడోది ఏంటంటే, అదట పట్టణపు కోలాహలాన్ని తిరస్కరిస్తుంది. పట్టణపు కోలాహలాన్ని తిరస్కరిస్తుందట అడవిగాడిది. అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరూ సంతోషించడం దానికి ఇష్టం ఉండదంట. ఇది కోలాహలం అంటే అది. పట్టణం కానీ, సంఘస్థులు కానీ, సేవకులు కానీ, ఆత్మీయులు కానీ ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే వాళ్ళ సంతోషాన్ని పాడు చేయటానికి ఈ అడవిగాడిద అక్కడక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఎక్కడ ఆనందం ఉంటే ఆనందాన్ని పాడు చేయటానికి ఈ అడవిగాడిద నెమ్మదిగా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది. నెమ్మదిగా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరు ఆనందంగా ఉన్నారో వాళ్ళ ఆనందాన్ని ఆవిరి చేసి ఆవేదనతో నింపేస్తుంది.
ఆ సంతోషకరమైన వాతావరణాన్ని పూర్తిగా మార్చేసే భయంకరమైనటువంటి దుష్టమృగం ఈ యొక్క అడవి గాడిద అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఒక్కసారి ఆలోచించండి. కొంతమందికి ఉండే దుర్బుద్ధి ఏంటి తెలుసా? నేను సంతోషంగా ఉండకపోయినా పర్లేదు, కానీ వాడు మాత్రం సంతోషంగా ఉండడానికి వీల్లేదు. వాడు మాత్రం సంతోషంగా ఉండటానికి వీల్లేదు. నాకు కారు లేకపోయినా పర్లేదు, కానీ వాడు కారులో తిరగటానికి వీల్లేదు. నాకు ఇల్లు లేకపోయినా పర్లేదు, కానీ వాడు మంచి ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నాకు చిరిగిపోయిన బట్టలు చింపిరి జుట్టున్నా పర్లేదు, కానీ వాడు మాత్రం మంచి బట్టలు, మంచిగా క్రాపు, మంచిగా నూనె పెట్టుకుని నెగనెగలాడుతా కనబట్ట నాకు ఇష్టం ఉండదు అని అంటూ ఉంటారు. వీళ్ళంతా ఏ కోవకి, ఏ జాతికి చెందిన వాళ్ళు అంటే అడవి గాడిద జాతికి చెందిన వాళ్ళు. ఏ జాతి అండి ఇది? అడవి జాతిది. అడవి జాతి అనాగరిక జాతి. నాగరికత తెలీదు, మర్యాద తెలీదు, ఒక పద్ధతి తెలీదు, ఒక గౌరవం తెలీదు. ఏం చేస్తుంది? ఎవరు ఆనందంగా ఉన్నారో ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ ఆనందాన్ని పాడు చేయాలి. ఏ భార్యాభర్తలు సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా, ఐక్యతగా ఉంటారో వాళ్ళ మధ్యలో ఒక అగ్గిపుల్ల వేసి ఒక 1/2 లీటర్ పెట్రోల్ పోసి వాళ్ళు ఏడుస్తూ ఉంటే, అరుస్తూ ఉంటే, కేకలేస్తుంటే చంకలెగరేసుకుంటా తిరుగుతూ ఉంటుంది. ఏ గాడిది ఇది అంటే అడవి గాడిది ఇది. ఏ గాడిది ఇది? అడవి గాడిదే. బైబిల్ చూడండి నేను చక్కగా చెప్తుందో. పట్టణపు కోలాహలాన్ని ఈ అడవి గాడిది ఏం చేస్తుందంటే తిరస్కరిస్తుందంట. వాళ్ళు ఆనందంగా ఉంటారు, నాకు ఇష్టం లేదు. వాళ్ళు సంతోషంగా ఉంటారు, నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, నాకు ఇష్టం లేదు. వాళ్ళు నొన్నగా షేవ్ చేసుకుని కనబట్ట నాకు ఇష్టం లేదు. బాగా గడ్డం పెంచుకుని ఆ గడ్డం కూడా అక్కడక్కడ తెల్లింటుకులు వచ్చి మాసిపోయి ముఖమంతా డల్ ఫినిషింగ్లో ఉంటే అప్పుడు వీళ్ళు ఎంత ఆనందపడతారో. ఎంత ఇదొక జాతి అండి, ఇదొక భయంకరమైన జాతి. అడవి గాడిద జాతిది. అది అడవి గాడిద జాతి. 4వ మాట రాయబడింది అక్కడ. అది తోలువాని కేకలు వినదు. తోలువాని కేకలు ఏం చేయదంట? తోలువాని కేకలు అంటే యజమాని కేక విందో, యజమాని మాట విందో, యజమాని మాటకు లోబడదు. యజమాని మాటకు లోబడదు. నీ మాట తినేదేంది? నువ్వు చెప్పినట్టు నేనెందుకు చేయాలి? నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తా, నా ఇష్టం వచ్చినట్టే నేను చేస్తా, నాకు చేయాలనిపించినప్పుడే చేస్తా, నువ్వెవరు నాకు చెప్పటానికని తోలువాని కేకలు విందంట. అసలు తోలువాని కేకలు విందో. మనసు మార్చుకుంటారు అంటే విందో. బాప్తిసం పొందండి అంటే విందో. పరిశుద్ధంగా బ్రతకండి అంటే విందో. అందరితో సమాధానంగా ఉండండి విందో. అందరితో సంతోషంగా బ్రతకండి అంటే విందో. దశంభాగం కానుకల్లో నమ్మకంగా ఉండండి అంటే విందో. ఏమిందో? తోలువాని కేకలు అసలు విందండి. తోలువాని కేకలు అసలు విందో. జాగ్రత్తగా మీకు కొన్ని సామెతలు గాడిద గురించి సందర్భాలు వచ్చినప్పుడు చెప్తూ ఉంటాను. చూడండి, మీకు ఒక సామెత బాగా తెలుసు. అదేంటంటే కుక్క పని కుక్క చేయాలి, పూర్తి చేయాలి. మీరు ఒకరోజు దొంగలు పడ్డారంట ఇంట్లో. కుక్కకి యజమాని మీద ఏదో బాధ కలిగి మొరగటం మానేసిందట. అప్పుడు ఈ గాడిద అనుకుందంట, ఈ సమయంలో నేను యజమానుని యొక్క దగ్గర మంచి పేరు కొట్టేయచ్చు, మంచిగా ఇన్ఫ్లుయెన్స్ సంపాదించవచ్చు. ఇప్పుడు నేను అరిసి ఆ దొంగలు పట్టించానంటే యజమాని నన్ను మెచ్చుకుంటాడు బాగా అనుకుని ఈ గాడిద ఏం చేసిందంటే ఇది అరవటం మొదలుపెట్టింది. గాడిద అరుపులు ఎప్పుడైనా విన్నారండి మీరు? అమ్మో, అది అరిసిందంటే అసలు మామూలుగా మనం ఉండలేము అక్కడ. దాని అరుపులు అంత భయంకరంగా ఉంటాయి, అరుపులు అంతా భయంకరంగా ఉంటాయి. అయితే అది అరిసేసరికి యజమానుడికి గాఢ నిద్రలో భయంకరమైనటువంటి బాధ కలిగి వచ్చి కాళ్ళు ఎరగొట్టి, ముందు కాళ్ళు వెనక కాళ్ళు ఎరగొట్టి వీపంతా పచ్చడిగా కొట్టేసి వెళ్ళి పడుకున్నాడట. పొద్దున్న లేచి చూస్తే దొంగతనం జరిగింది. కుక్క దగ్గరికి వచ్చి ఎందుకు అరగలేదంటే నాకు ఏదో బాధ కలిగింది, అరవలేదు. అయ్యో ఇది ఎందుకు అరిసింది అని బాధపడ్డాడు. కానీ అది నీ డ్యూటీ కాదే, నువ్వు బరువులు మోయటానికి, కట్టెలు తీసుకురావడానికి, బట్టల మూట తీసుకురావడానికి నిన్ను పెట్టుకున్న ఇంట్లో అది నీ డ్యూటీ. అంతేగాని దాని డ్యూటీ నువ్వెందుకు చేసావని దీని వీపి విమానం మోత మోగేటట్టుగా బాధాడట. చూడండి, ఇది తోలువాని కేకల వెంటలా ఈ గాడిద. ఇది ఏ గాడిద అంటే అడవి గాడిద. ఏ గాడిద? మందిరానికి వస్తున్నారు మీరు అంత బాగానే, సంతోషంగా వస్తున్నారు, సమాధానంగా వస్తున్నారు, భయభక్తులతో వస్తున్నారు, పెద్ద బైబుల్ తీసుకుని వస్తున్నారు,
చప్పట్లు గట్టిగా కొడుతున్నారు, ఆరాధనలో ఎగిరెగిరి ప్రభువుని ఆరాధిస్తున్నారు, వాక్యం కూడా బ్రహ్మాండంగా వింటున్నారు, కానుకలు కూడా బాగానే సమర్పిస్తున్నారు, ప్రార్థనలు కూడా చక్కగా చేయించుకుంటున్నారు. కానీ ఎంతమంది తోలువాని కేకలకు లోబడుతున్నారు? ఇంత కేకలేసి గుండె బద్దలైపోయేటట్లు, గుండె అవిసిపోయేటట్లు, నీరసం పార్సలైపోయేటట్లు మీకు చెప్తున్నానే. ఏమైపోతున్నాయి? ఈ చెవితో వింటున్నారు, ఈ చెవితో వదిలేస్తున్నారు. కొంతమంది అయినా మంచి మనసుతో దేవుని వాక్యాన్ని స్వీకరిస్తున్నారా? మందిరానికి రావాల్సింది ఎందుకంటే భక్తి నేర్చుకోవటానికి, ప్రభువుని సంతోషపరచడానికి, పరలోక రాజ్యానికి సిద్ధపరచబడే వర్తమానాలు వినటానికి, లోపాలను దిద్దుకోవటానికి, కఠినమైన హృదయ వైఖరిని మెత్తన చేసుకుని ప్రభువుని ప్రీతిపరచడానికి రావాలి. అంతేగాని మీరు ఎందుకు వస్తున్నారో కూడా మీకు తెలియదు, చూసే వాళ్ళకి తెలియదు. చాలాసార్లు మీరు నిజంగా దేవుని బిడ్డలైతే తోలువాని కేకలు తప్పనిసరిగా వినాలి. విని లోబడి నడిపించబడినప్పుడే మీరు దేవుని ఆశీర్వాదాలు పొందుతారు. దేవుని స్తోత్ర. తోలువాని కేకలు విననంత కాలం, బోధించే బోధకుడి బోధకు లోబడనంత కాలం, బోధకులను తృణీకరించినంత కాలం, నిరాకరించినంత కాలం భయంకరమైనటువంటి శాపాన్ని అనుభవిస్తూనే ఉంటారు. కనుక తోలువాని కేకలకు లోబట్లేదు ఈ అడవి గాడిద. అయితే మనం లోబడి అడవి గాడిదలం కాకుండా యేసును మోసే గాడిదలముగా మార్పు చెంది గణపరచబడుదముగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అడవి గాడిద లక్షణాలు 4 చెప్పండి ఒకసారి గట్టిగా. స్వేచ్ఛగా తిరిగిద్ది అది. రెండోది ఏంటంటే అడవి గాడిద ఉప్పు పర్ర నిషిద్ధమైన స్థలాల్లో ఉంటుంది. ఇది మంచి అనుకూలమైన స్థలాల్లో, పరిశుద్ధమైన స్థలాల్లో, వెలుగున్నటువంటి స్థలాల్లో, పరిశుద్ధులు ఉండే స్థలాల్లో ఉండదు. ఎప్పటికప్పుడు అది నిషిద్ధమైన స్థలాల్లో, చీకటి స్థలాల్లో, ఎవ్వరూ సంచరించని స్థలాల్లో, దుర్గంధం ఉండే స్థలాల్లో నివాసం చేస్తుంది. మూడోది ఏంటంటే పట్టణపు కోలాహలాన్ని తిరస్కరిస్తుంది. ఇతరులు సంతోషంగా ఉంటే, సమాధానంగా ఉంటే, బాగుపడుతుంటే, పైకొస్తుంటే, గణపరచబడుతుంటే తట్టుకోలేక ఆ బీపీ రేజ్ అయిపోయి, టెన్షన్ ఎక్కువైపోయి నరాలు బద్దలైపోతాయని మనకే భయం వేస్తుంది. అంత వేదనతో అందరి ఆనందాన్ని తిరస్కరిస్తా తిరుగుతుంది ఈ అడవి గాడిద. నాలుగోది ఏంటంటే తోలువాని కేకలకు లోబడదు, ఇది వినదంటండి. ఇది అందుకని దేవుడు చెప్తున్నాడు ఆగర్తో, అమ్మా నీకు పుట్టేవాడు దేవుడు వినును అని పేరు పెట్టుకున్న ఇస్మాయిలే కానీ వాడు అడవి గాడిదలు అంటాడమ్మా. వాడి విషయంలో కొంచెం జాగ్రత్త. వాడు అందరికి విరోధంగా ఉంటాడు, అందరి చేతులు వాడికి విరోధంగా ఉంటాయి. కనుక జాగ్రత్తగా కాపాడుకో తల్లి, ఆ విరోధిని జాగ్రత్తగా కాపాడుకో అని దేవుడు చెప్పినట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం. ప్రియులారా, యేసయ్యను మోసిన గాడిదకి ఉండే కొన్ని లక్షణాలు, ఒక మంచి గాడిదలో ఉండాల్సిన మంచి 5 లక్షణాలు మీకు ఈ పూట చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. మొదటి గాడిద, ఆదికాండం 49వ అధ్యాయం 11, 12 వాక్యాలు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తమ గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగా ఉండునుగాక. తలల పైకి చూడండి. మొదటి గాడిద ఉత్తమ ద్రాక్షావల్లికి కట్టబడిన గాడిద పిల్ల. అందరు చెప్పండి గట్టిగా నో తెరిసి. ఉత్తమ ద్రాక్షావల్లికి కట్టబడిన గాడిద పిల్ల. గాడిదనేమో ద్రాక్షావల్లికి, గాడిద పిల్లనేమో ఉత్తమ ద్రాక్షావల్లికి. చిన్న గాడిదనేమో ఉత్తమమైన ద్రాక్షావల్లి, శ్రేష్టమైనటువంటి ద్రాక్షావల్లి, మధురమైన ద్రాక్ష రసమునిచ్చే ద్రాక్షావల్లికి అంటు కట్టాలట అని బైబిల్ చెప్తుంది. మీరు జాగ్రత్తగా రండి. యేసయ్యను మోసే గాడిదలుగా, యేసు చేత గణపరచబడే గాడిదలుగా, యేసు చేత మాత్రమే కాక పట్టణస్థులందరి చేత గణపరచబడే బిడ్డలుగా, దైవజనుల చేత గణపరచబడే బిడ్డలుగా, సమాజంలో మనుషుల చేత గణపరచబడే బిడ్డలుగా మీరు మార్చబడాలంటే
రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ, వెలిగించబడిన ప్రతి ఒక్కరూ, పరిశుద్ధపరచబడిన ప్రతి ఒక్కరూ, నీతి మార్గాల్లో నడిపించబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఉత్తమ ద్రాక్షావళి అయిన యేసుతో అంటుకట్టబడుదురుగాక. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నిజమైన ద్రాక్షావళిని నేను, మీరు శ్రేష్టమైన తీగలు. ద్రాక్షావళిలో తీగలు నిలిచి ఉంటే అవి ఫలిస్తాయి. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చెయ్యలేరు. జాగ్రత్తగా రండి. యేసయ్యకు వేరై, సహవాసానికి వేరై, ఉపదేశానికి వేరై, సేవకుల నడిపింపుకు వేరై మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే ఎదురు దెబ్బలు తింటానే ఉంటారు, శాపాన్ని అనుభవిస్తూనే ఉంటారు, భయంకరమైన శిక్షకు గురవుతూనే ఉంటారు. కానీ మీరు అనుకున్నవి ఏవీ జరగవు. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎంత చక్కని మాట. మనం చిన్న గాడిద పిల్లలమైతే నిజమైన ద్రాక్షావళి అయిన యేసయ్యతోనే అంటుకట్టబడాలి, యేసయ్యతోనే నిలిచి ఉండాలి, యేసయ్య మాటలు మన హృదయంలో చేర్చుకోవాలి. ఆయనతో సహవాసం కలిగి నడిపించబడితే మన జీవితం బహుఫలభరితంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ద్రాక్షావళితో కట్టబడితే 3 ప్రయోజనాలు, 3 ప్రత్యేకమైన అనుభవాలు వాళ్ళలో కనబడతాయండి. ఒకటి ద్రాక్షల రక్తములో తమ బట్టలు, ద్రాక్ష రసములో తమ వస్త్రాలు ఉదుక్కుంటారు. ఎవరైతే ఉత్తమ ద్రాక్షావళితో కట్టబడతారో వాళ్ళట వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ హృదయం, వాళ్ళ మనసు, వాళ్ళ ప్రాణ, ఆత్మ, శరీరాలట ఆ ద్రాక్షల రక్తమైన యేసు పవిత్ర రక్తధారలలో తడపబడి, కడగబడి, శుద్ధీకరించబడి, దోషము తొలగించబడి, పాప దోషములు పరిహరించబడి పరిశుద్ధులుగా మార్పు చెందుతారు. దేవునికి స్తోత్ర. నిజంగా మీ పాప దోషాలు పరిహరించబడాలి. మీ వస్త్రాలు యేసు రక్తములో ఉదగబడి, పరిశుద్ధపరచబడి, తెల్లన చేయబడి, మీరు నిరపరాధులుగా మార్చబడి, మీరు దీవించబడాలనంటే మీరు ఉత్తమ ద్రాక్షావళితో కట్టబడి, ఆ ఉత్తమ ద్రాక్షావళిలో నుంచి వచ్చే ఆ ద్రాక్షల రక్తంతో తడపబడి పరిశుద్ధపరచబడితేనే మీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే బైబిల్ చెప్తుంది, క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యునుగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీ మనస్సాక్షి ఎక్కువగా శుద్ధీకరించబడాలి. మీరు నిర్జీవ క్రియలన్నిటిలో నుంచి విడుదల పొందాలి. జీవము గల దేవుణ్ణి సేవించాలి, ఆరాధించాలి, వెంబడించాలి, ఆయన సాక్షులుగా తేజరెళ్ళాలి అని మీరు కోరుకుంటే మీరు ద్రాక్షల రక్తంతో మీ వస్త్రాలను, మీ హృదయాన్ని, మీ మనస్సుని కడుగుకొని పవిత్రంగా శుద్ధమైన మనస్సాక్షి కలిగి జీవము గల దేవుణ్ణి నిరంతరం సేవించున్నట్లు దేవుడు ఒక్కొక్కరిని పరిశుద్ధపరచునుగాక. అక్కడ రాయబడిన 2వ ఆశీర్వాదం, ఉత్తమ ద్రాక్షావళితో కట్టబడితే గాడిద కలిగి మరొక ఆశీర్వాదం ఏంటంటే, ద్రాక్షల రక్తము ద్వారా అతని కళ్ళు ఎర్రగా మారతాయి. ద్రాక్షల రక్తం మీ కళ్ళల్లో ప్రోక్షింపబడాలి, మీ కళ్ళల్లో ప్రవహించాలి. మీ కళ్ళల్లో ఉన్న కల్మషం అంతా ఆ ద్రాక్షల రక్తం ద్వారా తొలగించబడాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక చక్కని మాట చెప్తాను చూడండి. మీ దేహానికి దీపాలు మీ కళ్ళు, మీ దేహమంతటికి దీపాలు మీ కళ్ళు. మీ కళ్ళు తేటగా ఉంటే దేహమంతా తేటగా ఉంటుంది. మీ కళ్ళు చెడిపోతే దేహమంతా చీకటమయంగా మారిపోద్ది. కనుక కళ్ళల్లో మత్సరం, ఓర్వలేని స్వభావం, అసూయ, చెడుగు ఉండకుండా కళ్ళని ఎప్పుడు తేటగా, ప్రకాశవంతంగా, నిర్మలంగా మార్చుకోవాలి. కన్నుల ప్రకాశము చూచుట హృదయానికి సంతోషకరమని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక మన కళ్ళు తేటగా ఉండాలి, మన కళ్ళు వెలుగుమయంగా ఉండాలి,
మన కళ్ళు మన దేహమంతటికి దీపాలై దేహంలో ఉన్న అవయవాలన్నిటిని పవిత్రంగా కాపాడాలి అని అంటే ఈ దేహంలో ఏముండాలంటే ద్రాక్షల రక్తం ప్రోక్షింపబడాలి. ఏంటి ద్రాక్షల రక్తం అంటే నిబంధన రక్తం. ఏంటదండి ఇది? అందుకే ఏబు గ్రంథంలో ఏబి రీతిగా మాట్లాడతాడు. ఏమనంటే, నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగూ చూచెదను, అలాగూ చూచిన ఎడల పరలోకమందున దేవుని స్వాస్థ్యము ఏమైపోద్ది. కనుక యవనస్తులైనా, కుటుంబ సభ్యులైనా, నడిప్రాయము కలిగిన వాళ్ళైనా, వృద్ధులైనా, పరిచర్యలో నడిపించబడుతున్న దైవజనులైనా సరే ఎప్పటికప్పుడు కన్నులతో ఒక నిబంధన చేసుకోవాలి. మన కన్నులు చాలా తేటగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అందుకే దావీదు ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు, అయ్యా వ్యర్థమైనవి చూడకుండా నా కన్నుల్ని త్రిప్పివేయండి. ఏ రోజైనా ఒక్కరోజు కూడా మర్చిపోకుండా యవనస్తులు ప్రార్థన చేసుకోవాలి. ఉదయం సాయంకాలం నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, అయ్యా చూడకూడని దృశ్యాలు చూడను, అశ్లీల దృశ్యాలు చూడను, అపవిత్రమైన దృశ్యాలు చూడను అని ఎప్పటికప్పుడు నిబంధన చేసుకోవాలి. కొంతమంది కళ్ళు ఉన్నాయని గొడ్లగోపు కళ్ళులాగా కళ్ళన్నీ తెరిచి చూస్తూ ఉంటారు, తేరిపారు చూస్తూ ఉంటారు, నిదానించి చూస్తూ ఉంటారు, గుడ్లు మిటకరిచ్చి చూస్తూ ఉంటారు. నా మాటనండి, కళ్ళు ఇచ్చింది దేవుడు ఎందుకనంటే కన్నుల ప్రకాశంతో దేవుణ్ణి మహిమపరచాలని, అంతేగాని కన్నుల్ని అపవిత్రపరుచుకుని నిబంధనకు విరోధంగా ప్రవర్తించి దేహాన్ని మలినపరుచుకోవాలని కాదు. ద్రాక్షావళితో కట్టబడిన వాళ్ళ కళ్ళు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటాయి. ద్రాక్షల రక్తంతో, నిబంధన రక్తంతో, నిబంధన జనులుగా, నిరీక్షణ ధ్వనులుగా వాళ్ళు జీవిస్తారు. వాళ్ళ దేహం అంతా కూడా కాంతివంతంగా ఉండునుగాక. మూడవది, ఉత్తమ ద్రాక్షావళితో కట్టబడిన గాడిదలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పాల చేత అతని పళ్ళు తెల్లగా ఉంటాయి. ఎన్ని ఉంటాయి పళ్ళు మనిషికి? ఎన్ని? 32, పైన 16, చెప్పరండి గట్టిగా, కింద 16. చూడండి, కింద దవడ కదులుతూ ఉంటుంది నమిలేటప్పుడు కానీ, నీళ్లు తాగేటప్పుడు కానీ, ఏదైనా తినేటప్పుడు కిందది మాత్రం ఊగుతుంది కానీ పైది మాత్రం కదలదు. గమనించండి, కావాలంటే ఊరకని నవరేయండి కొద్దిగా, గీతలాగా గాడిదలాగా నవరేయండి కొద్దిగా. నవరెత్తే కిందదే కదులుతుంది కానీ పై దవడ కదలదు, అసలు పై చెట్టు కదలదు, కిందది మాత్రం కదులుతూ ఉంటుంది. యేసు ప్రభు అంటారు, నేను పైన ఉన్నవాడిని, మీరు కింద ఉన్నవాళ్ళు. మనం కింద ఉన్న వాళ్ళం కాబట్టి మనం కదలకుండా మన జీవితాన్ని స్థిరపరచుకోవటానికి ప్రయత్నం చేయాలంటే పాలతో మన పళ్ళు కడగబడాలి. పాలు అంటే నిర్మలమైన వాక్యం. ఆ వాక్యం చేత మన పళ్ళు, మన జీవితాన్ని స్థిరపరచుకోవాలి. అందుకనే భక్తుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధలో నాకు నెమ్మదిని కలుగజేసి, నీ వాక్యం ద్వారా నా అడుగులు నేను స్థిరపరచుకుని ఉన్నాను, నా పాదాలు ఎన్నడూ జారిపోలేదు. మీ పాదాలు జారిపోకుండా ఉండాలంటే, స్థిరపరచబడాలనంటే, మీ జీవితంలో ఎలాంటి పెను తుఫానుల మధ్యలోనైనా, పోరాటాల మధ్యలోనైనా మీరు ధైర్య సాహసాలతో నడిపించబడాలంటే వాక్యము చేత మీ జీవితాలను స్థిరపరచుకొందురుగాక. అప్పుడప్పుడు ఆత్మీయుల జీవితాలలో విశ్వాసములోంచి తొలగించడానికి, కలవరపరచడానికి, మనశ్శాంతిని మాయం చేయటానికి కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో మనకి దేవుడి మీద కూడా అనుమానం వస్తూ ఉంటుంది. మీకు అర్థమవటం చెప్తాను చూడండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి ఒకరోజు యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందడానికి వస్తుంటే అందరు చూస్తూ ఉండగా ఈ యోహాను చెప్పాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న, చెప్పాలందరు గట్టిగా, చాలా బాగుంది. కొంతకాలం అయింది, ఇతన్ని జైల్లో పెట్టారు, చెరసాలలో ఉన్నాడు, ప్రాణభయంతో తల్లడిల్లిపోతున్నాడు. అప్పుడు ఒకరోజు శిష్యుల్ని పిలిచి యోహాను యేసు ప్రభు దగ్గరికి పంపించి ఈ సమాచారం తెలుసుకోమన్నాడు. ఏమనంటే, రాబో వాడవు నీవేనా, వేరొకని కొరకు మేము కనిపెట్టాలా? అప్పుడేమన్నాడు? లోక పాపాలను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల,
నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, అతను చెప్పుల వారు ఇప్పటికైనా నేను యోగ్యుడిని కాదు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇప్పుడు శ్రమలో ఉన్నాడు కదా, జైల్లో ఉన్నాడు కదా, కాటాకూడు లోటా సాంబార్ తాగుతున్నాడు కదా. ఇప్పుడు ఏమన్నాడు, రాబో వాడవు నీవేనా, వేనొకరి కొరకు మనం కనిపెట్టాలా, మేము కనిపెట్టాలి. చాలాసార్లు మనకి ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి. మనకి ఎంత భక్తిగా ఉన్నాను కదా, ఎంత నీతిగా ఉంటున్నాను కదా, నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ వస్త్రహీనత, నాకే ఎందుకు ఈ ఖడ్గము, నాకే ఎందుకు ఈ కరువు, నాకే ఎందుకు ఈ దరిద్రత, నాకే ఎందుకు ఈ సమస్యలు అని చాలాసార్లు నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడా కాదా, జీవం కలిగిన దేవుడా కాదా, చూస్తున్నాడా లేదా, అసలు ఉన్నాడా లేదా, నేనైనా భ్రమలో భక్తి చేస్తున్నానా అని అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చున్నప్పుడు మీ బుర్రలో ఎన్ని ఆలోచనలు నెత్తి మీద ఉన్నటువంటి జుట్టు కంటే కూడా మీ బుర్రలో వచ్చే ఆలోచనలు అంత విపరీతంగా ఉంటాయి. ఊహించని శ్రమలు, అనుకోని శ్రమలు మిమ్మల్ని ఎదిరిస్తున్నప్పుడు, ఆత్మీయుల ప్రేమ నిద్రిస్తున్నప్పుడు మీ జీవితాల్లో ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు ధైర్యంగా ఉండటానికి ఒకే ఒక్క ఆయుధం దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మొదటి గాడిద గురించి, యేసుక్రీస్తును మోసే గాడిదకు ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే, ఉత్తమ ద్రాక్షావల్లి అయిన యేసయ్యతో మాత్రమే అంటు కట్టబడుదముగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట చెప్తాను, చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 21:7. జతలు జతలుగా వచ్చు రౌతులను, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, వరసలుగా వచ్చు గాడిదలను, వరుసగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచునుగాక. ఇందాకేం చెప్పాను, ఉత్తమ ద్రాక్షావళితో కట్టబడిన గాడిదల గురించి చెప్పా. ఇప్పుడు రెండోది ఏం చెప్తున్నానంటే, వరుసలుగా వచ్చుచున్న గాడిదలు. జాగ్రత్తగా వినాలి. విశ్వాస యాత్రలో రక్షించబడిన దేవుని పిల్లలకి ఒక వరుస క్రమం అనేది ఒకటి ఉంది. ఏ క్రమం? వరుస క్రమం అనేది ఒకటి ఉంది. ఈ వరుస క్రమాన్ని మనం పాటించాలి. దేవుని సన్నిధిలో, దేవుని పనిలో, పరిచర్యలో దేవుడు మనల్ని వాడుకోవాలి, దేవుడు మనల్ని ఘనపరచాలి, దేవుడు మన మీద ఆసీనుడై ఊరేగించబడాలి అని మనం కోరుకుంటే, మనం వరుస క్రమాన్ని పాటించే గాడిదలుగా రూపాంతరం చెందాలి. వరుస క్రమం పాటించాలి. కొంతమందికి వరుస క్రమమే తెలియదు. అసలు ఏ వరుసలో ఎవరుండాలి, ఏ లైన్లో ఎవరుండాలి, ఎవరి తర్వాత ఎవరు నిలబడాలి అనే వరుస క్రమం తెలియట్లేదు చాలామందికి. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు బ్రదర్ అని అంటే, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అని చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళకి వరుస క్రమం తెలియట్లా. ఎవరి తర్వాత ఎవరు అనే వరుస క్రమం తెలియట్లా చాలామందికి. ఏంటి వరుస క్రమం? గాడిదలు అంట వరుస క్రమంలో వస్తున్నాయంట. ఏంటో మీకు కొన్ని మాటలు చెప్తాను, మీకు అర్థం అవటానికి. చదువుకుందాం, చూడండి. సంఖ్యాకాండం 2వ అధ్యాయం 17వ వాక్యం. ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాలెములో పాలెముల నడుమన సాగి నడువవలెను. వారు ఎట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతి వాడును తన తన వరసలో సాగి నడువవలెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక్కడ ఒక చక్కని మాట చెప్తాం, చూడండి. ఇజ్రాయేలీల యొక్క ప్రయాణ పద్ధతి చాలా విచిత్రమైంది.
ఇజ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళినా మేఘం ఆగితే ఇజ్రాయిల్ ఆగిపోయేవాళ్ళు, మేఘం సాగితే ఇజ్రాయిల్ ప్రయాణం చేసేవాళ్ళు, పగలైనా రాత్రైనా. ఆ మేఘం ఆకాశంలో నిలిచిపోయినప్పుడు వాళ్ళు ప్రత్యక్షపు గుడారాన్ని పాలెం వెలుపల వేసేవాళ్ళు. ఆ పాలెం చుట్టూ, ఆ ప్రత్యక్షపు గుడారం చుట్టూ గోత్రాల వారీగా నియమించిన నియమం ప్రకారం, వరుస క్రమం ప్రకారం వాళ్ళ గోత్రాలు ప్రజలంతా ఆ ప్రత్యక్షపు గుడారం చుట్టూ, ఆ ప్రత్యక్షపు గుడారం నడుమ ఆ యొక్క గుడారాలను నిర్మించుకునేవాళ్ళు. వారు ఎట్లాగైతే దిగారో, వాళ్ళు ఎట్లాగైతే ప్రత్యక్ష గుడారం చుట్టూ వాళ్ళ గుడారాలను నియమించుకున్నారో, వాళ్ళ గుడారాలను స్థాపించుకున్నారో, అలాగే వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు, సాగిపోయేటప్పుడు కూడా తమ తమ ధ్వజములను చేతబట్టుకుని వారు ఎట్లాగైతే దిగారో, ఏ వరుస క్రమంలో అయితే దిగారో అదే వరుస క్రమంలో ప్రతివాడు సాగి ప్రయాణం చేయాలట. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ప్రత్యక్షపు గుడారము అంటే జీవము కలిగిన దేవుని సన్నిధి, జీవము కలిగిన దేవుని సన్నిధి. ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థనా మందిరం. మందిరంలో ఎవరెవరు ఎట్లా దిగుతున్నారో, ఎవరెవరు ఎట్లా అడుగుపెట్టారో, ఎవరెవరు ఎలాంటి స్థితిలో అడుగుపెట్టారో అదే స్థితిలో తమ ధ్వజాలను, జై జెండాలు చేతబట్టుకుని వరుస క్రమంలోనే ప్రయాణం చేయాలి. కానీ నేను వెనకొచ్చినా కానీ నేను ముందుకు వచ్చేస్తాను, నా పిలుపు వేరు అని విచ్చలవిడిగా ఇష్టానుసారంగా వరుస క్రమం తప్పి అందరినీ దాటుకుంటా ముందుకు వచ్చి నేను ముందుండాలి, నేను కనబడాలి, నాకు గుర్తింపు ఉండాలి, నా మాటకు అందరూ భయపడాలి అంటే కుదరదట. ప్రతివాడు తన వరుసలోనే తమ ధ్వజాలను పట్టుకుని ఎట్లాగైతే ప్రత్యక్షపు గుడారం దగ్గర గుడారాలతో దిగారో, ఏ క్రమంలో దిగారో అదే క్రమంలో ఆ వాగ్దత్త దేశం వెళ్ళేదాకా ప్రయాణాన్ని కొనసాగించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, మొదటి వరుస ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధ స్థలములో సేవ చేసేదానికి యాజకులు, అతి పరిశుద్ధ స్థలములో సేవ చేసేదానికి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు, ఆవరణములో సేవ చేసేదానికి లేవీలు, ఆ తర్వాత కొంతమంది ద్వారపాలకులు, ఆ తర్వాత ఇజ్రాయేలీల సర్వ సమాజం. ఇది దేవుడు నియమించిన ఒక ఆర్డర్, ఒక వరుస క్రమం. ప్రధాన యాజకులు, లేవీలు, ఆ తర్వాత ఇజ్రాయేలీల సర్వ సమాజం. ఇది వరుస. ఈ వరుసలో మొదట ప్రధాన యాజకుడు ఉండాలి, ఆ తర్వాత యాజకులు ఉండాలి, ఆ తర్వాత పరిచర్య చేసే లేవీలు ఉండాలి, ఆ తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజం ఉండాలి. ఇప్పుడు ఇజ్రాయేలీలలో ఎవరైనా సాహసించి నేను ప్రధాన యాజకుడి స్థానంలో ఉండాలి అని గనక హద్దు మీరి సరిహద్దు దాటి గనక వెళ్తే అక్కడికక్కడే ప్రాణాలు విడిచి చచ్చిపోతారు. అంత భయంకరమైనటువంటి కట్టడ ఉండేది. నా మాటనండి, దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని పరిచర్యలో, దేవుణ్ణి ఆరాధించుటలో, దేవుని సహవాసములో, దేవుని రాకడ పర్యంత వరకు నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలంటే వరుస క్రమాన్ని పాటించే గాడిదలముగా జీవించుదముగాక. బైబిల్లో హిజ్కియా రాజు కాలంలో ఒక వరుస క్రమాన్ని నియమించాడండి. నాకు చాలా బాగా నచ్చింది ఆ మాట. చదువుకుందాం, చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయం 2వ వాక్యం. అంతటా హిజ్కియా ఎవరి సేవా ధర్మము వారు జరుపుకొనున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను, లేవీలను వారి వరుసల ప్రకారముగాను నియమించెను. దహన బలులు, సమాధాన బలులు అర్పించుటకు, సేవను జరిగించుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, యెహోవా పాలెపు ద్వారము యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను
లేవీయులను నియమించెను. అందరు చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హిజ్కియా అనే రాజు కాలంలో ఎవరి సేవా ధర్మాలు వారు జరుపుకునేటట్లుగా ఒక చక్కని వరుస క్రమాన్ని యోధా రాజు అయినటువంటి హిజ్కియా నియమించినట్లుగా లేఖనంలో చాలా స్పష్టంగా రాయబడింది. ఎవరి సేవా ధర్మం వాళ్ళు జరపాలి. సంఘ పెద్దల సేవా ధర్మం సంఘ పెద్దలు జరిగించాలి. వాలంటీర్ల సేవా ధర్మం వాలంటీర్లు జరిగించాలి. బ్రదర్ల సేవా ధర్మం బ్రదర్లు జరిగించాలి. సిస్టర్ల సేవా ధర్మం సిస్టర్లు జరిగించాలి. యేసుదాస్ పాస్టర్కి నియమించబడిన సేవా ధర్మం యేసుదాస్ పాస్టరు జరిగించాలి. విశ్వాసులైనటువంటి మీలో ప్రతి ఒక్కరూ జరిగించవలసిన సేవా ధర్మం మీరు జరిగించాలి. ఎవరి ధర్మం వాళ్ళు జరిగించున్నట్లుగా వరుసల ప్రకారం ఓ చక్కని క్రమాన్ని దేవుని వాక్యంలో నియమించినట్లుగా లేఖనం చెప్తుంది. మీరు ఆగి ఆలోచించాలి. చూడండి, దహన బలి అర్పించేదానికి ఒక వరుస క్రమం, సమాధాన బలి అర్పించేదానికి ఒక వరుస క్రమం, సేవ జరిగించడానికి, సేవ అంటే అర్థం ఏంటంటే ప్రార్థన అని అర్థం. ఎట్లా అని అంటే పెనుయేలు కుమార్తె ఆషేరు గోత్రికురాలైనటువంటి అన్న గురించి బైబిల్ చెప్తుంది. 84 సంవత్సరాలు విధవరాలయ్యండి దేవాలయాన్ని విడవకుండా ప్రార్థనలతో ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. దేవుని స్తోత్ర. అమ్మగారు ఏమి సేవ చేస్తున్నారమ్మా మీరు మందిరంలోకి వచ్చి అని అంటే ఆమె చెప్పే మాట ఏంటంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన, రాత్రి పగలు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు దేవుని సందులో కడుపు కాల్చుకుని నడుము కట్టుకుని ప్రార్థన చేస్తా. అన్ని సేవల కంటే ఉత్తమమైన సేవ ఏదైనా ఉందంటే అది ప్రార్థనా సేవ. దేవునికి స్తోత్ర. ఏ సేవ అండి? నా సేవ కంటే కూడా ప్రార్థనా సేవ చేసే వాళ్ళ సేవ చాలా విలువైంది, చాలా ఘనమైంది, చాలా శ్రేష్టమైంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం, యెహోవా పాలెపు ద్వారం దగ్గర స్తుతులు అర్పించడం, సమాధాన బలులు అర్పించడం, ఇవన్నీ ఈ కార్యక్రమాలను జరిపించడానికి వరసల్ని నియమించి వాళ్ళ సేవా ధర్మాలని అప్పగించినట్లుగా బైబిల్ చెప్తుంది. చాలామందికి మందిరానికి వచ్చే వాళ్ళలో సేవా ధర్మం తెలియట్లేదు, వరుస క్రమం తెలియట్లేదు. ఎంతకాలం తెలుసుకుంటారు మీరు? క్రమం తెలియకుండా, సేవా ధర్మం తెలియకుండా మీరు ఎంతకాలం ఇలా ప్రవర్తించినా మీకు ఏ ఆశీర్వాదం ఉండదు. దేవుడు మీ మీద కూర్చోలేడు, మీ హృదయ సింహాసనం మీద ఆసీనుడు కాలేడు. దేవుని ద్వారా మీరు గణపరచబడలేరు. దేవుని ద్వారా మీరు గణపరచబడాలంటే వరుసగా వచ్చే గాడిదల్లాగా వరుస క్రమాన్ని కలిగి సేవా ధర్మంలో ఎవరి సేవా ధర్మాన్ని, ఎవరికి అప్పగించిన సేవా ధర్మాన్ని వాళ్ళు నమ్మకంగా యథార్థంగా శక్తి లోపం లేకుండా జరిగించి దేవుని కృపకు పాత్రులుగా మార్చబడుదముగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. 3వ మాట చెప్తాను చూడండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 22, 24. ఒక్క పనివానిని ఒక్క గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదను. 24. గాడిదకు గంత కట్టించి తాను గాడిద మీద ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నీకు సెలవిచ్చితేనే కానీ నిమ్మళంగా తోలవద్దని చెప్పాను. సందర్భం చెప్తాను, తల్లపైకి చూడండి. షునేము పట్టణం గనురాలు. ఆమెకి చాలా కాలం తర్వాత ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఎండలో పొలంలో ఉండగా తలబోయిని అని చెప్తూ తల్లి ఒడిలో ప్రాణాలు విడిచాడు. ఆ బిడ్డను భుజానెత్తుకుని దైవజనుడు అప్పుడప్పుడు వచ్చి బస చేసే గదిలో తీసుకెళ్ళి ఆ మంచం మీద పండుకోబెట్టింది. పొలంలో ఉన్నటువంటి తన భర్తకి ఒక వర్తమానం అందించింది. ఏమండి, నేను దైవజనుడి యొద్దకు త్వరగా వెళ్ళాలి, మీరు పనివాడిని ఒకనిని ఒక గాడిదను త్వరగా నా యొద్దకి పంపించండి. వెంటనే భర్త భార్య కోరిక మేరకు
ఒక పనివాడిని, ఒక గాడిదను ఇంటికి పంపించాడు. వచ్చిన వెంటనే పనివాడితో చెప్పింది, ఈ గాడిదకి గంతలు కట్టేయి, ఈ గాడిదకి గంతలు కట్టేసేయి అని చెప్పింది. వెంటనే గాడిదకి గంతలు కట్టేశాడు. ఈ గాడిద మీద కూర్చుంది. త్వరగా తోలు దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. కర్మేలులో ఉన్న దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళాలి. నేను నీకు సెలవిస్తేనే కానీ నిమ్మళంగా పోనీయొద్దు. త్వరగా, వేగంగా, స్పీడ్గా గాడిదని తోలాలి. తోలేటప్పుడు అది ఈ పనివాడు ఎలా నడిపిస్తున్నాడో అలా ప్రయాణం చేసేదానికి వసతి ఉండేటట్లు ఈ గాడిదకి ఏం చేశారంటే గంతలు కట్టేశారు. ఏం కట్టేశారండి? గంతలు కట్టేశారు. ఇప్పుడు మూడో గాడిద గురించి నేను చెప్పాలి ఒక చక్కని మాట. మీరు గమ్యస్థానం చేరుకోవాలి, మీ గోల్ రీచ్ అవ్వాలి, మీరు వెళ్ళాలనుకున్న స్థలానికి మీరు వెళ్ళాలి అని అంటే గాడిదకి ఏం కట్టబడాలంటే గంతలు కట్టాలి. కళ్ళు కనబడకూడదు. గాడిదకి కనబడితే అది మీరు వెళ్ళాల్సిన చోటికి సకాలంలో చేర్చకపోవచ్చు. ఆ మార్గం సరిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ మార్గంలో నడవటానికి గాడిద ఇష్టపడవచ్చు, ఇష్టపడకపోవచ్చు. అందుకని దానికి కళ్ళు పూర్తిగా కనబడకుండా ఉండేటట్లు కళ్ళకి గంతలు కట్టబడాలి. దీని అర్థం ఏంటి? ఆత్మీయమైనటువంటి మన జీవితంలో మన అందరి కళ్ళకు తప్పనిసరిగా గంతలు కట్టబడునుగాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. గంతలు కట్టబట్టం అంటే అర్థం ఏంటంటే పూర్తిగా మనం గుడ్డోళం అయిపోవాలి. ఏమైపోవాలి? ఏంటి డౌట్గా చెప్తున్నారు? చెప్పండి గట్టిగా. పూర్తిగా మీకు గుడ్డోళ్ళు అయిపోతే జరిగే సంఘటన ఒకటి చెప్తాను, చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 42:16. వారు ఎరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకుని వచ్చేదను, వారు ఎరుగని త్రోవలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును, నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. ఇక్కడ రాయబడిన ఓ విచిత్రమైన మాట చెప్తున్నాను చూడండి. వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వస్తాను, వారు ఎరుగని త్రోవల్లో గుడ్డి వారిని నేను నడిపిస్తాను. ఇటు చూడాలి అందరూ. గుడ్డోడికి రోజు వెళ్ళే మార్గం అనుకోండి, వాడికి చెట్టు ఎక్కడ ఉంటుందో, బావి ఎక్కడ ఉంటుందో, షెడ్ ఎక్కడ ఉంటుందో, స్పీడ్ బ్రేకర్ ఎక్కడ ఉంటుందో, గుంటలు ఎక్కడ ఉంటాయో, రోడ్డు ఎక్కడ విశాలంగా ఉంటుందో, ఎక్కడ ఇరుగ్గా ఉంటుందో అనేది పూర్తి తెలిసిపోద్ది. కళ్ళున్న వాళ్ళకంటే కూడా కళ్ళు లేని గుడ్డోడు రోజు వెళ్ళే మార్గం కాబట్టి వాడు తొట్టిల్లకుండా, వాడు పడిపోకుండా, ఎక్కడ ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా డ్యూటీకి వెళ్తాడు. మరి ఇంటికి వచ్చేసి హ్యాపీగా బస్సు దిగుతాడు, చక్కగా డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాడు. ఓసారి నేను ఒక అంధత్వంతో ఉన్నటువంటి భార్యాభర్తలను దర్శించి ప్రార్థన చేయడానికి ఇద్దరికి కళ్ళు కనబడవు. అతను హై స్కూల్లో హెడ్ మాస్టరు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాను. ట్యాపుల్లో నీళ్ళు వస్తున్నాయి. ఆ పాత్రలన్నీ చకచక తోమేసి నీళ్లు బట్టి తీసుకెళ్ళి లోపల అన్ని పాత్రలు నింపేస్తుంది. అన్నాను, సిస్టర్ మీకేమైనా కొంచెం కళ్ళు కనబడతాయి లైట్గా అన్నా. లేదన్నా అంది. మరి ఎలా చేయగలుగుతున్నావు అమ్మా ఇవన్నీ? ఎంత చక్కగా చిన్న మరగ్గోళ్ళ లేకుండా కడిగావు, నీళ్లు బట్టి కరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ పోసి వస్తున్నావు అని అన్నా. ఇది మాకు అలవాటు కదన్నా, రోజు ఏ టయానికి నీళ్ళు వస్తాయో తెలుసన్నా మాకు, ఎక్కడెక్కడ ఏ పాత్రలు పెట్టామో తెలుసన్నా, అందుకని ఆటోమేటిక్గా కడిగి నీళ్ళు నింపేస్తానన్నాను. నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళ భర్త టీచర్, అతను కూడా గుడ్డోడే, కానీ అతను చక్కగా డ్యూటీకి వెళ్తాడు, బస్సు ఎక్కుతాడు, మరలా బస్సు దిగుతాడు, మరలా ఇంటికి వస్తాడు. భార్యాభర్తలు ఇద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారంటే అంత హ్యాపీగా ఉన్నారు. అన్న ఎవరైనా తీసుకెళ్ళి మరలా తీసుకొస్తారా మిమ్మల్ని అని అడిగాను నేను. ఎందుకండి బాబు, మాకు అలవాటైంది అరేగా అది అన్నాడు. ఇక్కడ చూడండి గుడ్డోళ్ళనంట వాళ్ళు ఎప్పుడు వెళ్ళే మార్గంలో కాదంట, వాళ్ళు ఎరగని మార్గంలో, వాళ్ళు ఎరగని త్రోవల్లో తీసుకెళ్తున్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
గట్టిగా చెప్పాలి. గంతలు కట్టబడిన గాడిద అంటే అర్థం ఏంటంటే, ఇంతకుముందు మీరు ఎర్రగని త్రోవలలో, మీరు ఇంతకుముందు వెళ్ళని మార్గాలలో దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఇక మీదట దేవుని స్తోత్ర. మీరు అప్పగించుకుని దేవుని నడిపింపు ప్రకారం ప్రయాణం చేశారనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? మీ ఎదుట చీకటి వెలుగుగా మారిపోవునుగాక, వంకర త్రోవలన్నీ సరళం చెయ్యబడునుగాక. ఈ కార్యములు నేను వారిని విడువక త్వరపెట్టి జరిగించబోతున్నాను. దేవునికి స్తోత్ర. మీ జీవిత పయనములో ఇంతవరకు మీ మార్గాల్లో చీకటి అలుముకుందేమో, మీరు చూడలేనటువంటి దైవ కార్యాలు ఇక మీదట మీరు చూడబోతున్నారు. మీ ఎదుట వంకరగా అడ్డగోలుగా ఉన్నటువంటి మార్గాలు అన్నీ కూడా తిన్నగా, సమముగా, సరళంగా చేయబడి మీ గమ్యస్థానం త్వరగా రీచ్ అయ్యేటట్లు, మీ ఎదుట ఉన్న పర్వతాలు సదునుభూమిగా మార్చబడేటట్లు, ఆటంకాలన్నీ తొలగించబడి పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చబడాలంటే మీరేమైపోవాలంటే పూర్తిగా దేవా, నా చిత్తము కాదు నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక. బాగా చెప్పారు. ఆమె నేను ఎందుకు చెప్పారో నాకైతే తెలియదు. దీని అర్థం ఏంటంటే, ఏది జరిగినా నేను మౌనంగా ఉంటా. ఏది జరిగినా, నిందలు వస్తున్నాయా, అవమానాలు వస్తున్నాయా, పోరాటాలు వస్తున్నాయా, సవాళ్ళు ఎదుర్కొంటున్నారా, దూషణలు ఎదుర్కొంటున్నారా, దేవదూషణ ఎదుర్కొన్నారు, మౌనంగా దేవుని నడిపింపుకి అప్పగించుకుని ప్రయాణం చేస్తూ ఉండండి. మీరు ఊహించని రీతిలో మీ జీవితం మలుపు తిరగబోతుంది ఖచ్చితంగా. దేవుని స్తోత్ర. ఎంతవరకు బాధపడతా వచ్చారు. పాపిష్టి కాళ్ళతో చూసి కార్యాలు జరగట్లేదని కృంగిపోయారు. ఇప్పుడు మీ బాహ్య నేత్రాలు ముయ్యబడి మనోనేత్రాలతో దేవుడు మిమ్మల్ని నడిపించే మార్గాల్లో దేవుని వెంట బయలుదేరండి. దేవుడు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ మార్గాలన్నీ సరళమైపోవునుగాక, చీకటంతా వెలుగుమయంగా మార్చబడునుగాక, పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చబడునుగాక, మీ ప్రయత్నములన్నిటిలో మీకు దీవెన కలుగునుగాక. ఖచ్చితంగా మీరు రాయబోయే పరీక్షలైనా, వెళ్ళబోయే ఇంటర్వ్యూలోనైనా, చేయబోయే ప్రయత్నాల్లోనైనా, పిల్లల వివాహ విషయాల్లోనైనా సరే మీకు జయం కలగాలి, విడుదల కలగాలి, మేలు కలగాలి, ఉపకారాలతో తృప్తిపరచబడాలంటే దైవ నడిపింపుకు అప్పగించుకోవాలి. ఏది జరిగినా నా మేలు కొరకే, ఏది జరిగినా నా మేలు కొరకే, అంతా మన మంచికే తల వంచితే క్రీస్తులో అనుకుని తల వంచి యేసు వెంట ప్రయాణం చేయండి. ఖచ్చితంగా మీకు మేలు జరుగునుగాక. రాజుగారు, మంత్రి గారు ఇద్దరు వేటకెళ్ళారు. వేటకెళ్ళి బాణం సంధించేటప్పుడు రాజుగారికి ఒక ఏలు కట్ అయిపోయి రక్తం గారుతా బాధపడతా ఉన్నాడట. రక్తం గారుతా బాధపడతా ఉన్నాడు. అప్పుడు ఈ మంత్రిని చూసి, ఏంటి మంత్రి ఎట్ట జరిగింది, ఏలు కట్ అయిపోయిందే, రక్తం బాగా వస్తుందంటే మంత్రి అన్నాడంట, అంతా మన మంచికే అన్నాడంట. రాజుగారికి ఎక్కడ లేని కోపం వచ్చిందంట. నా ఏలు కట్ అయిపోయి నేను ఎంత బాధపడతా, ఎంత రక్తం కారుతా ఉంటే అంతా మన మంచిగా అంటావా దుర్మార్గుడా, మంత్రి అయి ఉండి కంత్రి ఆలోచన చెబుతావా అని చెప్పి ఈయన తీసుకెళ్ళి బంధించండి బందీ గృహలో అన్నాడట. అనేసరికి పాపం మంత్రి గారిని తీసుకెళ్ళి బందీ గృహలో బంధించారు. ఇతను షికారుకి అట్లాగే వేటకి అరణ్యంలోకి వెళ్తా అడవి మనుషులకి చిక్కితే వాళ్ళు రాజుగారిని వాళ్ళ దేవతకి బలి అర్పించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చేసి బలి అర్పించేటప్పుడు ప్రతి అవయవాన్ని పరీక్షిస్తూ వస్తే ఒక ఏలు కట్ అయిపోయింది. అయ్యగారికి ఒక ఏలు కట్ అయిపోయింది. అప్పుడు ఆ మత పెద్ద ఏం చెప్పాడంటే, వీడి ఏలు కట్ అయింది, వీడిని మన దేవతకి అర్పించకూడదు, వీడిని వదిలేసేయండి, తీసుకెళ్ళి ఎక్కడ పట్టుకున్నారో అక్కడ తీసుకెళ్ళి వదిలేసేయండి అన్నారు. అంటే వాడికి ఏం అర్థం కాల, కామ్గా వచ్చాడట. వచ్చి ఆ యొక్క జైలుకి వెళ్ళి బందీ గృహల దగ్గరికి వెళ్ళి, మంత్రి బయటికి రావయా అన్నాడట. వచ్చాడట. మంత్రి, నువ్వు ఏమంటావు చెప్పావో కానీ
ఏమంటా చెప్పేవో కానీ అంతా మంచి కానీ ఆ రోజు నా ఏలు కట్ అవ్వకపోతే వాళ్ళు నన్ను బలిచ్చేసేవాళ్ళయ్యా అని అంట. అప్పుడు మంత్రి అన్నాడంట, అయ్యా మీరు నన్ను జైల్లో పెట్టింది కూడా నాకు మంచిదేనయ్యా, నేను బాధపడలేదయ్యా, నేను బాధపడ్డానని మీరేమీ చింతించొద్దు అన్నాడట. ఎందుకురా నీకు కొంచెం కూడా బాధ లేదా అంటే, ఎందుకు బాధ ఉంటుందయ్యా, నేను కనుక మీతో పాటు కనుక ఆ వేటకు వచ్చినట్టయితే, మీతో పాటు కనుక వాళ్ళు కూడా నన్ను బంధించి తీసుకెళ్ళినట్టయితే మీ ఏలు కట్ అయింది కనుక మిమ్మల్ని వదిలేసేవాళ్ళు, నన్ను వేసేసేవాళ్ళు, నన్ను వేసేసి. కాబట్టి మీరు కాపాడబడ్డారు, నేను కాపాడబడ్డానంటే దీని అర్థం ఏంటంటే, ఏది జరిగినా అంతా మన మంచిగా రాజుగారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడూ మన కళ్ళకి గంతలు కట్టి మనం దేవుడు నడిపించే మార్గాల్లో ఏమొస్తుందో ఇప్పుడు నేను పడతానేమో, మోకాళ్ళు బొగులుతాయేమో, పుళ్ళు రాలుతాయేమో, కళ్ళు పోతాయేమో, గాయాలు ఏర్పడతాయేమో, బట్టలు తిరుగుతాయేమో అనుకోకుండా ఏది జరిగినా ఏమనుకోవాలి మనం, అంతా మన మంచికి తల వంచితే క్రీస్తులో అనుకుంటా ఓపికతో ఓర్పుతో సాగండి, అంతా మంచి జరుగునుగాక. చివరగా ఒక గాడిద గురించి చెప్తాను. ఇది లేత గాడిద. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 24వ వాక్యం. భూమిని సేద్యము చేయు ఎడ్లును లేత గాడిదలను చాటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిపిన మేతను తినును. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్య మన మీద ఆసీనుడు కావాలి, యేసును మోసిన గాడిదలుగా ఘనత పొందాలి అని అంటే మొదట మనం ఉత్తమ ద్రాక్షావళితో కట్టబడాలి. రెండు వరుస క్రమాన్ని పాటించాలి. 3 గంతలు కట్టబడాలి. 4 లేత గాడిదలు. ఏ గాడిదలు? ముదురు గాడిదలు కాదు. ఏ గాడిదలు? ముదురు గాడిదలు కాదు. కొన్ని ముదురు గాడిదలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, బీరకాయలు కానీ బెండకాయలు కానీ ముదిరిపోయినాయి అనుకోండి, ములక్కాయలు కానీ ముదిరిపోతే మనం తినలేం, అవి పనికిరావు. దేనికి? అవి లేతగా ఉంటేనే, బెండకాయలైనా బీరకాయలైనా మునక్కాయలైనా లేతగా ఉంటేనే కమ్మగా తింటాం. మన ఒంటికి కావలసినటువంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అలాగే విశ్వాసుల జీవితాల్లో కూడా, దేవుని పిల్లల జీవితాల్లో కూడా దేవుణ్ణి మోసే గాడిదలుగా, దేవుడు అంగీకరించే గాడిదలుగా, దేవుని చేత గణపరచబడే గాడిదలుగా మనం ఉండాలంటే ముదర గాడిదలుగా ఉండకూడదు. కొంతమంది ముదిరేషాలు వేస్తూ ఉంటారు, కొంతమంది ముదురు మాటలు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళని గుర్తుపట్టాలి. వీళ్ళు ముదిరారు బాగా. పాకం ముదిరిందంటే అరిసెలు సరిగ్గా రావు, పాకం సరిగా రాదు. పాకం ముదరకుండా జాగ్రత్తగా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని కనిపెడతా ఉండాలి. నీళ్ళలో వేసుకుని అప్పుడప్పుడు రుద్దుతూ ఉండాలి. పాకం ముదిరిందంటే అరిసెలు సరిగా రావు. అట్లాగే ఒక విశ్వాసి ముదిరిపోయాడంటే ప్రమాదం చాలా దగ్గరలో ఉందని. కనుక మనం బతికినంత కాలం ఎట్లా ఉండాలంటే లేత గాడిదలుగా ఉండాలి. ఏ గాడిదలు? నోతే చెప్పాలి. లేత గాడిదలు. మీకు చెప్తాను చూడండి. యేసు ప్రభు గురించి నాకు నచ్చిన ఒక మాట. యేసుక్రీస్తు అట తండ్రి అని దేవుని ఎదుట లేత మొక్కలాగా పెరిగాడంట. ఏ మొక్కలాగా పెరిగాడు? అబ్రహాము ఇంటికి త్రియేక దేవుడు వచ్చాడు. ఆ త్రియేక దేవునికి ఆతిథ్యం ఇచ్చేదానికి, ఆయన కటాక్షం పొందేదానికి అబ్రహాం ఏం చేశాడంటే మందలోనికి పరిగెత్తి వెళ్ళి మందంతటిని చూసి ఓ మంచి లేత దూడను పట్టి పనివాడికి అప్పగించి సిద్ధపరచమని చెప్పినట్లుగా లేఖనం చెప్పింది. దేవుడు అంగీకరించేది, దేవుణ్ణి సంతోషపరిచేది ఏంటంటే మంచి లేత అనుభవాలు. కనుక మన జీవితంలో మనం బ్రతికినంత కాలం లేతగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, లేత మొక్కలాగా పెరుగుతూ ఉండాలి. ముదిరిపోయినటువంటి మొక్కలాగా ఉండకూడదు. లేత మొక్క చూడండి ఎప్పుడు ఎలా ఉంటుందంటే గ్రీనిష్గా, చాలా కాంతివంతంగా, చాలా ఫ్రెష్గా, చూడముచ్చటగా ఉంటుంది. ముదిరిపోయిన ఆకులు ఉంటాయి చూడండి, అవి ఏం చేస్తాయి, బాగా గ్రీనిష్ అయిపోయి, బాగా చిరిగిపోయి, వాడిపోయి, రాలిపోయేదని సిద్ధమవుతాయి. కానీ మన జీవిత కాలం అంతా కూడా మనం దేవుని పాద సన్నిధిలో లేత గాడిదలుగానే జీవించుదముగాక. లేత గాడిదలు అంటే అర్థం ఏంటంటే
లేత గాడిదలు అంటే ఎప్పటికీ దేవుని కృపలో ఫ్రెష్గా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎప్పటికీ దేవుని కృపలో ఎట్లా ఉండాలి? ఫ్రెష్గా, తాజాగా, తాజా లేత గాడిదలుగా మనము జీవించుదముగాక. ఇందులో నేను మీకు చెప్పాలి ఒక మాట చూడండి. ఈ లేత గాడిదల గురించి ఏమని చెప్తుందంటే, లేత గాడిదలు ఏం చేస్తున్నాయంటే భూమిని సేద్యం చేస్తున్నాయి. లేత గాడిదలు ఏం చేస్తున్నాయి? సాధారణంగా మీకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు. మామూలుగా సేద్యం చేయాలంటే, లేదా కట్టెలు మోపించాలంటే, బట్టలు మోపించాలంటే, లేదా రాజులు ఎక్కి ప్రయాణం చేయాలంటే లేత గాడిదల్ని ఎవరు కోరుకోరు. విచిత్రం ఏంటంటే యేసు ప్రభు లేత గాడిదనే కోరుకున్నాడు, చిన్న గాడిదని. ఇక్కడ కూడా లేత గాడిద ద్వారానే భూమి సేద్యం చేయబడుతుంది. అయితే దీని అర్థం ఏంటంటే సంఘములో దేవుడు కోరిన వ్యవసాయం జరగాలి. దేవుడు కోరిన వ్యవసాయం జరగాలి. నీ హృదయం అనే భూమి దున్నబడాలన్నా, వర్షం పడే కాలంలో విత్తులు విత్తబడాలన్నా, పంట ఏపుగా రావాలన్నా, కళ్ళం నూర్చబడాలన్నా, ధాన్యం ఇంటికి చేర్చబడాలన్నా, ఈ కార్యక్రమాలన్నీ చేయటానికి లేత గాడిదల్ని దేవుడు ఏర్పరచుకున్నట్లుగా బైబిల్ చెప్తుంది. కనుక ఆత్మ సంబంధమైనటువంటి మార్గాల్లో నడిపించబడుతున్న మన గురించి బైబిల్ చెప్తుంది, మీరు దేవుని గృహమును దేవుని వ్యవసాయమై ఉన్నారు. మనం దేవుని యొక్క వ్యవసాయం, మనం దేవుని యొక్క గృహం. మనం వ్యవసాయం చేయబడాలి అని అంటే మన జీవితంలో లేత గాడిదల స్వభావం మనలో ఉండాలి. దేవుని స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ లేత గాడిదల యొక్క ఫుడ్, ఈ లేత గాడిదల యొక్క ఫుడ్ గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఏమనంటే చాటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించిన తర్వాత ఆ ధాన్యానికి ఏం చేస్తారంటే ఉప్పు కలపాలట. ఆ మేత, ఆ ఆహారం ఆ లేత గాడిదలకి, ఆ పొలం దున్నే ఎద్దులకి ఆహారంగా పెడతారట. దేవుని స్తోత్ర. ఈ లేత గాడిదలు ఏ మేత పడితే ఆ మేత తినో. ముదర గాడిదలైతే ఏ దొరికితే తినేస్తాయి. వాటి కడుపు నిండిన తర్వాత మిగిలిన ధాన్యాన్ని కాళ్ళతో తొక్కేస్తాయి, అక్కడే పేడేస్తాయి, అక్కడే యూరిన్ పోసేస్తాయి. ఎందుకండి ముదిరిపోయిన గాడిదలు వెనక లేత గాడిదలు కొందా లేదా, మన తర్వాత అవి తినాలి కదా, ఆ ఆలోచన ఉండదు. బాగా ముదిరిపోయింది ఈ గాడిద. అయితే లేత గాడిదలు ఏం చేస్తున్నాయి అంటే చూడండి, చాటతోనూ జల్లెడితోనూ చెరిగి జల్లించిన తర్వాత ఉప్పు కలిపినటువంటి మేత తిన్నాయి. దీని అర్థం ఏంటంటే చూడండి, ఇప్పుడు పూర్వకాలంలో, ఇప్పుడు కూడా మరి కొన్ని పల్లెటూరులో ఉన్నాయో లేదో నాకు తెలియదు, బియ్యాన్ని కానీ ధాన్యాన్ని కానీ చాట్లో పోసి ఏం చేసేవాళ్ళు అంటే చెరిగేవాళ్ళు. ఏం చేసేవాళ్ళండి? చెరిగేవాళ్ళు. చెరిగినప్పుడు ఏమవుద్దంటే మట్టి గింజలు కానీ, మట్టి పెడ్డలు కానీ, రాళ్ళు కానీ, లేకపోతే తాలు కానీ ఏమైనా ఉంటే ఆ చెరిగేటప్పుడు ధాన్యం అంతా వెనక్కి వస్తుంది. ఆ యొక్క మట్టి పెడ్డలు, చిన్న చిన్న రాళ్ళు, ఆ తప్ప పొట్టు అంతా కూడా ముందుకి వెళ్ళిపోద్ది. ఆ సన్నగా ఉండే ఆ మట్టి గడ్డలు కానీ, పెద్దగా ఉన్నటువంటి రాళ్ళు కానీ ఏం చేస్తారంటే జల్లిలో పోసి చక్కగా జల్లిస్తారు. జల్లించినప్పుడు రాళ్ళు వేస్ట్ అంతా పడిపోతాయి, గింజలు మాత్రమే జల్లిల్లో నిలిచి ఉంటాయి. ఆ శ్రేష్టమైన గింజల్ని, ఆ గట్టి గింజల్ని, బలవర్ధకమైనటువంటి గింజలకి ఏం చేస్తారంటే ఉప్పు కలపాలి. ఈ లేత గాడిదలు మట్టి కలిపిన ఆహారం కానీ, రాళ్లతో ఉన్నటువంటి ఆహారం కానీ, చెత్త చెదారం ఉన్నటువంటి ఆహారం డైరెక్ట్గా తినవండి. ఈ మట్టిలో నుంచి, రాళ్ళల్లో నుంచి, చెత్తలో నుంచి వేరు చేసిన తర్వాత ఉప్పు కలపాలి. ఈ ధాన్యం దేని గుర్తు అంటే జీవవాక్యానికి, జీవాహారానికి గుర్తు. అయితే ఈ వాక్యానికి ఏం కలపాలంటే ఉప్పు కలపాలి. ఏం కలపాలి? ఏంటి ఉప్పు అంటే, మీ మాటలు ఉప్పు వేసినట్లు రుచిగలదిగాను కృపా సహితంగాను ఉండనియండి. అంటే దేవుని వాక్యములో కృప కలిగిన వాక్యం, రుచికరమైన వాక్యం, బలమైనటువంటి వాక్యం, శక్తిని ప్రసాదించే వాక్యం మాత్రమే మనం
తినాలి, భుజించాలి. ఎందుకంటే మనం సేద్యం చేయాలంటే మనకు శక్తి కావాలి కదా, పొలం దున్నాలంటే శక్తి కావాలి కదా, సువార్త చెప్పి ప్రజలను సన్నిధికి నడిపించాలంటే జ్ఞానం కావాలి కదా, కళ్ళం తొక్కాలంటే, కళ్ళం బాగు చేయాలంటే శక్తి కావాలి కదా. అందుకని బలవర్ధకమైన కృపా సహితమైనటువంటి వాక్య ఉపదేశముల చేత మనం పోషించబడాలి, బలపరచబడాలి. మనం ముదురుగాడిదలాగా ఏ వాక్యం పడితే ఆ వాక్యం వింటాం, ఏ వాక్యం పడితే ఆ వాక్యం తింటాం, ఏ వాక్యం పడితే ఆ వాక్యం భక్షించడం, ఇది చాలా ప్రమాదం. మంచి వాక్యం, శ్రేష్టమైన వాక్యం, రుచి కలిగిన వాక్యం, బలపరిచే వాక్యం, బ్రతికించే వాక్యం, ఆయుష్ను పెంచే వాక్యం, పని చేయటానికి సామర్థ్యాన్ని ఇచ్చే వాక్యం మనం తింటూ మన ఆయుష్కాలం అంతా కూడా మనం ఎలా ఉండాలంటే లేత గాడిదలాగా దేవుని సంఘములో పనిచేస్తూ, సేద్యం చేస్తూ, కష్టపడుతూ దేవుని పొలములో నమ్మకమైన పనివారముగా సిద్ధపడుదముగాక.